జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 41. మహాపుణ్యక్షేత్రం జిల్లెళ్లమూడి. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. గీత 8వ అధ్యాయం 5వ శ్లోకం. ఎవరైతే నన్ను మరణకాల సమయమున భక్తితో స్మరిస్తూ వారి శరీరం విడిచిపెడతారో వారు నన్ను చేరతారు. శ్రీ కొణకంచి జగన్నాథరావు కృష్ణా జిల్లా వత్సవాయి గ్రామ నివాసి. బహుముఖ ప్రజ్ఞాశాలి. సరస్వతి పుత్రులే కాదు, లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉన్నవాడు. అరుదైన లక్ష్మీ సరస్వతుల మేలు కలయిక. బంగారానికి తావి అబ్బినట్లుగా మోతబరి రైతుకు విద్య అబ్బింది. హోమియో వైద్యంతో పాటు జ్యోతిష శాస్త్రంలో కూడా దిట్ట. ఆ పైన ఆంజనేయస్వామి ఉపాసకుడు. చుట్టుపక్కల ఎవరికి ఏ జబ్బు చేసినా వైద్యం ఈ డాక్టర్ జగన్నాథరావు గారి దగ్గరే. ఎందరికో ప్రాణదానం చేసినా చల్లని చెయ్యి. ఎవరికి ఏ సమస్య వచ్చినా వారి నడక జగన్నాథరావు గారింటి వైపే. వారి వారి జీవిత సమస్యలకు తనదైన జ్యోతిష్య శాస్త్ర పాండిత్యంతో పరిష్కారాలు చూపగలిగేవారు ఆయన. అయినా భార్యను కాపాడుకోలేకపోయారు. ఏకైక పుత్రిక దమయంతి గారిని ఎంతో గారాభంగా సాగారు. ప్రక్క ఊరు మొగులూరి కరణం గారు మొగులూరి హనుమంతరావు గారి ప్రథమ సంతానం. శ్రీ మొగులూరి సీతారామచంద్రరావు గారికి దమయంతినిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. చాలా కాలం వారికి సంతానం కలగకపోతే కులదైవం కొరివి వీరభద్రస్వామిని కొలిచారు. వారి పూజలు ఫలించి శ్రీరామచంద్రరావు దమయంతి దంపతులకు శ్రీ మోహన్ జన్మించాడు. మనవడి మీద ప్రేమతో కూతురింట్లోనే ఎక్కువ కాలం గడిపేవారు జగన్నాథరావు గారు. మోహన్కు 3 సంవత్సరాలు వచ్చాయి. మోహన్ జాతకాన్ని పరిశీలించారు. గండం ఉందని అనిపించింది. ఎలా ఈ గండాన్ని గట్టెక్కాలా అని ఎన్నో లెక్కలు కట్టారు. చివరికి ఒక మహాశక్తి దయతో ఈ గండం గట్టెక్కవచ్చని తేల్చుకున్నారు. అంతే, ఆయన మనవడిని తీసుకొని తన యాత్రను ప్రారంభించారు. చివరకు ఆ యాత్రలో భాగంగా 1958వ సంవత్సరం అక్టోబర్ నెలలో మహాపుణ్యక్షేత్రం జిల్లెళ్లమూడి చేరారు. ఆయన జ్ఞాననేత్రం తెరుచుకుంది. జిల్లెళ్లమూడి క్షేత్రమే తన అంతిమ లక్ష్యమని, జిల్లెళ్లమూడి అమ్మ తను అన్వేషిస్తున్న మహాశక్తిని నిజాన్ని గ్రహించారు. మెల్లగా అమ్మ చరణ సన్నిధికి వచ్చారు. మనవడితో సహా ఆ మహాపాదాల ముందు మోకరిల్లారు. అమ్మతో తన ఆవేదన అంతా నివేదించుకున్నారు. తన కూతురి కుటుంబాన్ని అమ్మ చేతుల్లో ఉంచారు. తన మనవడు మోహన్కు ఉన్న మృత్యుగండం గురించి చెప్పారు. ఎలాగైనా కాపాడమని అమ్మను పరిపరి విధాలా ప్రార్థించారు. అమ్మ ఆయన ప్రార్థన అంగీకరిస్తున్నట్లుగా మౌనంగా తలూపుతూ అభయం ఇచ్చింది. నాన్న, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉంటే మంచిది, నువ్వు త్వరగా వెళ్ళిపో అని అమ్మ ఒకరోజు జగన్నాథరావు గారిని ఆదేశించింది. ఆ ఆదేశంలో వారికి ఏం స్ఫురించిందో, అమ్మా, ఈరోజు వెళ్ళను, రేపు ఉండను అని ప్రత్యుత్తరం ఇచ్చారు. అమ్మ అంగీకరించింది. ఆ రోజు జిల్లెళ్లమూడిలోనే నిద్ర చేశారు. తెల్లవారింది. ఒంట్లో కాస్త నలతగా అనిపించింది. అమ్మను సమీపించారు. అమ్మా, ఈరోజు నీ చేతుల మీదుగా కమ్మని భోజనం చేయాలని ఉంది అని తన కోరిక వెల్లడించారు. అమ్మ అన్నపూర్ణాలయంలో లక్ష్మీనరసమ్మ అక్కయ్యకు చెప్పి జగన్నాథరావు గారి కోరిక మేరకు వారు కోరిన అల్లం పచ్చడి, దోసకాయ పప్పు, చారుతో వారికి భోజనం పెట్టించింది. తృప్తిగా భోజనం చేశారు జగన్నాథరావు గారు. భోజనం చివరికొచ్చింది. అన్నదాత సుఖీభవ అని పెద్దగా అరిచారు రావుగారు. అంతే, ఒక్కసారిగా కళ్ళు తేలవేశారు. ఒక ప్రక్కకు ఒరిగిపోతున్నారు. అమ్మ పరుగు పరుగున జగన్నాథరావు గారి దగ్గరకు వచ్చింది. గజేంద్రుడికి విమోచనం కలిగించడానికి వచ్చిన విష్ణుమూర్తిలాగా జగన్నాథం గారి చెయ్యి పట్టుకుని నాడి చూస్తున్నదమ్మ. జగన్నాథరావు గారు ఒక్కసారి సంభ్రమంగా, తల్లి జగజ్జనని, లోకపావని, పార్వతీ పరమేశ్వరులే నీ పాదాలలో కనిపిస్తున్నారు, నాకు మోక్షం ప్రసాదించు తల్లి అని అమ్మ పాదాల మీద వాలిపోయారు. మళ్ళీ లేవలేదు. ఆహా, ఎంత అదృష్టశాలి జగన్నాథరావు గారు! భగవన్నామస్మరణ చేస్తూ దేహం త్యాగం చేస్తేనే భగవసాయుధ్యమని పరమాత్మ అనుగ్రహిస్తే, ఆ పరమాత్ముడి పాదాలలో పార్వతీ పరమేశ్వరులను సందర్శిస్తూ తన ఒక చెయ్యి ఆ పరమాత్ముడి పాదపద్మాలను స్పృశిస్తూ మరో చేయి పరమాత్ముడి చేతిలో ఉండగా దేహత్యాగం చేసిన వాడి భాగ్యం ఎంత గొప్పది!
ఆయన జన్మ ధన్యమైంది. జగన్నాథరావు గారు కాలం చేసిన తర్వాత 3 సంవత్సరాల పసివాడి చేత తండ్రి చిరునామా శ్రీ తంగిరాల కేశవన్నయ్యకు చెప్పించి శ్రీమతి దమయంతి, శ్రీ రామచంద్రరావు దంపతులను వరంగల్ నుండి జిల్లెలముడి రప్పించిన తీరు అమ్మ దివ్య లీలకు ఒక నిదర్శనం. శ్రీమతి దమయంతి దంపతులు జిల్లెలముడి చేరేసరికి జగన్నాథరావు గారి అంత్యక్రియలు నాన్నగారి చేత పూర్తి చేయించిందమ్మ. ఓహో, జగన్నాథరావు గారు పరమాత్ముడిని ఏ రీతిలో అర్చించారో కదా ఈ భాగ్యం పొందడానికి. అవును మరి, నాన్నగారి చేత అంత్యక్రియలంటే మాటలా? దంపతులు కన్నీరు మున్నీరైనారు. చివరి చూపులు కూడా దక్కలేదని దమయంతి గారి గుండె పగిలింది. అందరూ వారిస్తున్నా అమ్మ అనుమతితో శ్మశానానికి పరుగులు తీసింది. తండ్రిని కోల్పోయిన ఆ తనయ. కానీ తండ్రి హస్తం దర్శనమిచ్చింది. అమ్మను నమ్ముకో అని చెబుతున్నట్లుగా ఆ చేయి అమ్మ ఇంటివైపు మార్గదర్శనం చేయిస్తున్నది. అప్పుడు ఆమె గుర్తొచ్చింది. ఆమె తండ్రి ఆమెకెప్పుడూ చెబుతూ ఉండేవారు, తన జాతకం ప్రకారం తన అంత్యకాలం ఒక మహాశక్తి సమక్షంలో అని. తన ప్రాణం ఏ ప్రదేశంలో పోతుందో అది మహాపుణ్యక్షేత్రమని, అపర కాశీ అని, ఆ క్షేత్రదేవత మహాదేవి అని, ఆమెను ఎప్పుడూ విడిచిపెట్టవద్దని. ఇప్పుడు జిల్లెలముడి పుణ్యక్షేత్రమని, అమ్మ మహాదేవి అని నిర్ధారణకు వచ్చింది దమయంతి గారు. బిడ్డలకు వారసత్వంగా రాజ్యాలిచ్చిన వారున్నారు, మణిమాణిక్యాలిచ్చిన వారి గురించి విన్నాం. కానీ ఇలా ఆధ్యాత్మిక సంపదను అన్వేషించి కూతురికి కట్టబెట్టిన దీర్ఘదర్శి శ్రీ కొనకంచి జగన్నాథరావు గారి గురించి ఇప్పుడే వింటున్నాం. భగవంతుణ్ణి కూతురి కొంగు బంగారం చేసిన విజయవంతమైన తండ్రి ఈ జగన్నాథరావు గారు. చివరకు ఆయన తన కూతురు కుటుంబానికే కాక మనందరికీ మార్గదర్శి అయినారు. ఆయన ధన్యజీవి. ఇక అమ్మ ఈ కుటుంబాన్ని అనుగ్రహించిన తీరు అనన్య సామాన్యం. అన్ని విధాలా దమయంతి గారికి జిల్లెళ్ళమ్మూడే పుట్టిల్లు చేసిందమ్మ. దమయంతి గారి కూతుళ్ళ పెళ్ళిళ్ళప్పుడు సుబ్బారావు అన్నయ్య, రవి అన్నయ్యలని వారి మేనమామల స్థానంలో నిలబెట్టింది. ఇంతటి భాగ్యశాలైన జగన్నాథరావు గారు నిత్యవందనీయుడు. జయహోమాత. వ్యాసం 42. తళుక్కున మెరిసిన మేరునగ ధీరుడు. ఏ యథా మాం ప్రపద్యంతి తాంస్తథైవ భజామ్యహం. మమ వర్త్యానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. గీత 4వ అధ్యాయం 11వ శ్లోకం. అర్జున, ఎవరు ఎలాగ నన్ను ఆరాధిస్తారో వాళ్ళని అలాగే నేను అనుగ్రహిస్తాను. అందువల్ల నా మార్గమే మానవులన్ని విధాలా అనుసరిస్తారు. అమ్మ సినిమా చూశారు కదా, దానిలో ఒక యాత్రికుడు పాత్ర నేపథ్యంగా అమ్మ విశేషాలను లోకానికి పంచారు. ఆయన ఎవరో మీకు తెలుసా? నిజంగా ఆయన అమ్మ అంటే పరిచయం లేని వ్యక్తా? కానీ కాదు. అమ్మ అంటే అత్యంత భక్తి శ్రద్ధలు కల వ్యక్తి. ఆయన వివరాలు ఒకసారి చూద్దాం. ఆయన పేరు శ్రీ కొండముది దత్తాత్రేయ శర్మగారు. అమ్మతో ఆయనకున్న అనుబంధం విడదీయరానిది. తన ప్రతిభతో జిల్లెళ్ల ముడిగడ్డపై తళుక్కున మెరిసిన మేరు నగధీరులలో శ్రీ దత్తాత్రేయ శర్మగారు ఒకరు. మరో విశేషం, వారు అమ్మ సేవలో తరించిన కొండముది వంశవృక్షం విరబూసిన కొండముది పుష్పాలలో అంటే సోదరులలో ఒకరు. రామకృష్ణ అన్నయ్య, గోపాలన్నయ్య, హనుమంతరావు గారు, శ్రీరామచంద్రమూర్తి గారు, వెంకట చలపతిరావు గారులు ఆ మిగతా సోదరులు. అందరూ సాహితీ పిపాస గలవారే. అందరూ అమ్మకు అక్షరార్చన చేసిన వారే. అందుకే సోదరులందరూ కలిసి మాయిల వేల్పు అనే గ్రంథపుష్పంతో అమ్మను అర్చించారు. ఆ మాటకొస్తే అమ్మ సాహిత్యంలో శర్మగారి పాత్ర అద్వితీయమైనది. అమ్మ సాహితీ అర్చన ప్రారంభించినప్పుడు రామకృష్ణ అన్నయ్య, గోపాలన్నయ్య సేవలో మాతృశ్రీ పేరుతో అమ్మ జన్మదిన వార్షికోత్సవ సంచిక మొదటిసారి 1962లో విడుదలైంది. ఆ సంచికలో మొదటి వ్యాసం సంభవామి యుగే యుగే రామకృష్ణ అన్నయ్య, దత్తాత్రేయ శర్మగారు సంయుక్తంగా వ్రాసిందే. అలా ప్రారంభమైన శర్మగారి అమ్మ సాహితీ అర్చన మాతృశ్రీ పత్రికలో అడపాతడపా కొనసాగుతూనే ఉండేది. కాలాంతరంలో అమ్మ పత్రిక విశ్వజనని సంపాదక బోర్డు సభ్యుడిగా అమ్మకు సాహితీ సేవ చేసుకునే భాగ్యం అమ్మ దత్తాత్రేయ శర్మగారికి అనుగ్రహించటం విశేషం. శర్మగారు అమ్మ సేవలో పాత్రికేయుడు. పాత్రికేయుడిగా అమ్మ ప్రేమను నిరంతరం మనస్సులోనే నిలుపుకున్న అమ్మ బిడ్డ.
ఒక ఘట్టం ఉదహరిస్తాను. అది ఒక ఆధ్యాత్మిక సంస్థ. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అగ్రగణ్యమైనది. ఒకసారి శర్మగారు వారి పత్రికా సంపాదకుడితో కలిసి వారి దర్శనం కోసం వెళ్ళారు. అధిపతులను పూజించుకున్నారు. అంతా తృప్తికరంగా జరిగింది. తిరుగు ప్రయాణమవుతూ అధిపతిని కలిసి వీడ్కోలు తీసుకున్నారు. వీరిని సాగనంపుతూ వారు పత్రికా సంపాదకుల వారికి మంత్రించిన నిమ్మపండు, వెంట వెళ్ళిన శర్మగారికి మామూలు అరటిపండు ఇచ్చారు. కారులో తిరిగి వచ్చేటప్పుడు సంపాదకులు శర్మగారిని ప్రశ్నించారు. శర్మగారు, ఈ దర్శనం మీద మీ అభిప్రాయం ఏమిటి? వెనువెంటనే శర్మగారు చాలా నిర్మోహమాటంగా ఆయన తన పై అధికారి అని పరిగణించకుండా సంతృప్తికరంగా లేదు అన్నారు. సదరు సంపాదకులు వారు కొంత ఆగ్రహంతో, మరికొంత చిరాకుతో, ఇంకొంత బుచ్చుకథతో ఏమైంది అంత మాట అన్నారు అన్నారు. శర్మగారు ఏమాత్రం సందేహించకుండా, అవునండి, ఇలాంటి ఆధ్యాత్మిక సంస్థలో కూడా ఈ వివక్ష ఏమిటి? సంపాదకునిగా మీ హోదా ఎంచి మీకు మంత్రించిన నిమ్మపండివ్వడం ఏమిటి? నేను మామూలు పత్రికా రచయితనని నాకు సామాన్యమైన అరటిపండివ్వటం ఏమిటి? అందుకే నాకు నచ్చలేదు. కుండబద్దలు కొట్టారు. 2 రకాలుగా ఈ సాహసానికి ఈ సంపాదకుల వారు నివ్వెరపోయారు. లోక ప్రసిద్ధమైన ఆ వ్యక్తిని తప్పుపట్టడమేమిటి దుస్సాహసం కాకపోతే అని ఒకవైపు, మరోవైపు నేను ఇతని పై అధికారిని, నాతో పోల్చుకోవటమా? ఆగ్రహంతో ఊగిపోయారు. వివరణ రూపంలో ఇంకా ముందుకు సాగారు శర్మగారిలాగా. నేను 2 దశాబ్దాల నుండి జిల్లెళ్ళముడమ్మను సందర్శిస్తున్నాను. అమ్మ దగ్గర ఈ వివక్ష లేదు. కారులో వచ్చిన వారితో పాటుగా కారు డ్రైవర్ను కూడా సమానంగా చూస్తుంది అమ్మ. ఆ అమ్మను చూసిన కళ్లకు వేరొకరు సంతృప్తినివ్వలేరు. ఈ సమాధానాన్ని కాదనలేని సంపాదకులు వారు అప్పటికి సణుగుడితో సరిపుచ్చారు. ఆ స్వామి విషయంలో రాజీ పడ్డారు. కానీ తనతో పోల్చుకుంటాడా అన్న దుగ్ధ వదల్లేదు. మరి అవకాశం వచ్చినప్పుడు ఈ ఆగ్రహం ప్రతిఫలించకుండా ఉంటుందా? శర్మగారి వృత్తి జీవిత చంద్రబింబం పాలిట ఇలాంటి రాహువులెందరో. ఎవరి కోసమో తన భావాలు దాచుకునే అలవాటు లేదు శర్మగారికి. ఇలా అమ్మతత్వాన్ని ఆకళింపు చేసుకోవటమే కాక దానిని అందరి ముందు ప్రకటించగల సత్తా గలవారు శ్రీ దత్తాత్రేయ శర్మగారు. అమ్మ తత్వజలదిగా రూపొందిన అమ్మ చలనచిత్రంలో దత్తాత్రేయ శర్మగారు యాత్రికుడుగా కనిపించటం వారి అదృష్టం, అమ్మ అనుగ్రహం. ఆ దర్శనంలో వారు పురాణాలు పుస్తకాలు చదివేటప్పుడు ఆయా అవతారాల కాలంలో నేను లేకపోతిని అని విచారించేవాణ్ణి. రాముడి కాలంలో ఒక వానరమైనా కాకూడదా? కృష్ణుడి కాలంలో ఒక గోపికనై ఉండకూడదా? రామకృష్ణ పరమహంస కాలంలో నేను లేను కదా? అయ్యో, రమణ మహర్షిని సందర్శించనే లేదే అని విచారించేవాణ్ణి. ఇవాళ ఆ విచారమంతా మాయమైంది. అమ్మతో పాటు జీవిస్తున్నాం. అమ్మను చూడగలుగుతున్నాం. అమ్మ మాటలు వినగలుగుతున్నాం. మనమంతా ఎంతో ధన్యులం అన్న మాటలు చెవులలో గింగురుమంటూ మన అదృష్టాన్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆయనతో మన తాదాత్మ్యతను అనుభవిస్తూనే ఉంటాం. ఒక సందర్భంలో అమ్మకు వారిపై గల అనుగ్రహాన్ని ఆయన ఇలా తెలియచేశారు. ఒకసారి వారు ఆర్థిక సంకట స్థితిలో చిక్కుకుని అమ్మ దగ్గరకు వచ్చారట. అమ్మ ఆయనను అన్ని రకాలుగా ఆదరించిందట. కానీ ఆర్థిక సంకటం గురించి ప్రస్తావించలేదట. దానితో వారు నిరాశగా అమ్మ సమక్షం నుండి నిష్క్రమిస్తుండగా అమ్మ రామకృష్ణ అన్నయ్యతో అన్నదట, ఒరేయ్, దత్తు సంగతి కాస్త కనిపెట్టుకుని ఉండండిరా అని. అలా దత్తాత్రేయ శర్మగారిని కనిపెట్టుకునే బాధ్యత అమ్మ పర్యవేక్షించేది అని దత్తాత్రేయ శర్మగారి భావన. అలాగే అమ్మ ఆయనను అనుక్షణం కనిపెట్టుకునే ఉండేదని వారి పూర్తి విశ్వాసం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది అమ్మ సమ్మతి పొందిందేనని వారు ఒక సందర్భంలో వెల్లడించారు. జయహోమాత. వ్యాసం 43. వాత్సల్యామృత జలదిలో మునిగి తేలిన పుణ్యశాలి. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. గీత 12వ అధ్యాయం 7వ శ్లోకం. పార్థ, సమస్త కర్మలు నాకే సమర్పించి నన్నే పరమగతిగా భావించి ఏకాగ్రతతో నన్ను ధ్యానిస్తూ సేవించే నా భక్తులను
మనసు నా మీదే నిలిపేవాళ్లను మృత్యుముఖమైన సంసార సాగరం నుంచి అచిరకాలంలోనే నేను రక్షిస్తాను. శ్రీ లక్కరాజు లాలన్నయ్య గుర్తు చేసుకున్న ఒక సంఘటన చూద్దాం. శ్రీ లాలన్నయ్య లక్కరాజు సీతారామమ్మ హనుమంతరావు గార్ల పెద్ద కొడుకు. లాలన్నయ్య గురించి జిల్లెలముడిలో అందరికీ తెలుసు. అమ్మ సువర్ణయుగంలో అమ్మ ఒడిలో అనేక పిల్లి మొగ్గలు వేసిన అదృష్టశాలి. అమ్మ గారాల పట్టిలలో ఒకరు. అమ్మ వాత్సల్యామృత జలదిలో మునిగి తేలిన పుణ్యశాలి లాలన్నయ్య. 1969వ సంవత్సరం నుండి దాదాపు దశాబ్దం పాటు నిరంతర అమ్మ చరణ సన్నిధిలో అమ్మ ప్రేమామృతాన్ని పుక్కిటబట్టిన అదృష్టశాలి. రామకృష్ణ అన్నయ్య అమ్మకు ఉపకరణమైతే ఆ అమ్మ సేవలో రామకృష్ణ అన్నయ్యకు ఊతంగా నిలబడ్డ ఊతకర్ర శ్రీలాల. అందరికీ ఆత్మీయుడై అందరింట సంచరించిన వ్యక్తి. లాలన్నయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుంది. బాధలు, దిగుళ్ళు, వేదనలు దరిచేరక దూరంగా పారిపోతాయి. అలా అని లాలన్నయ్య బాధ్యత లేని వ్యక్తి కాదు. శ్రీ లాలన్నయ్యకు ఏ బాధ్యత అప్పగించిన వారికి నిశ్చింతే. అంతటి కార్యశీలి కనుకనే కాలాంతరంలో శ్రీ విశ్వజననీ పరిషత్కు స్థానిక కార్యదర్శి కాగలిగారు, ట్రస్టీ కాగలిగారు, జనరల్ మేనేజర్ కాగలిగారు. అమ్మ సేవ అవిచ్ఛిన్నంగా చేయగలిగే అవకాశం ఆయనకు వచ్చింది. విషయానికి వద్దాం. శ్రీమతి లక్కరాజు సీతారామమ్మ గారు అమ్మ అనురాగాన్ని సంపూర్ణంగా పొందిన భాగ్యశాలి. శ్రీ లక్కరాజు హనుమంతరావు గారితో జీవితాన్ని పంచుకుని పండించుకుని నిండు జీవితాన్ని ఆస్వాదించిన మహా ఇల్లాలు. సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన అనంతరం భర్తకు కూడా దూరమైంది. కొంత మనస్థిమితం కోల్పోయింది. అది 2000 సంవత్సరం. సీతమ్మ గారు శ్రీ లాలా దగ్గర బందరులో ఉంటున్నారు. ఒకసారి బందరు తీసుకుని వెళ్తున్నప్పుడు సీతమ్మ గారు విజయవాడ రైల్వే స్టేషన్లో తప్పిపోయింది. విషయం ఆమె 5 కొడుకులకు తెలిసింది. అందరూ విజయవాడ చేరి తలో దిక్కు వెళ్ళి వెతకడం ప్రారంభించారు. నేను కూడా శ్రీ పారది వెంబడి ఉన్నాను. విజయవాడ మొత్తం గాలించాం. చాలా చోట్ల ఆరాలు తీశాం. రాజమండ్రిలో చూశామన్నారు కొందరు. ఆశగా చేరాం. కానీ నిరాశే ఎదురైంది. 2 రోజులైనా సీతమ్మ గారి ఆచూకీ కనిపెట్టలేకపోయాం. మానవ ప్రయత్నాలు ఫలించలేదు. అన్యదా శరణం నాస్తి అని అమ్మ శ్రీచరణాలకు నివేదించి నమస్కరించుకున్నాము మనసులోనే. బరువెక్కిన హృదయంతో పార్థుబావ హైదరాబాద్ ఆల్వాల్లోని తన ఇంటికి ఫోన్ చేశాడు. అంతే, సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలాడు. తల్లి ఆల్వాల్లో ఇంటికి క్షేమంగా చేరింది అన్న వార్త మా శ్రవణేంద్రియాలకు అమృతప్రాయమైంది. వెంటనే తల్లిని వెతుకుతున్న అన్నదమ్ములందరూ ఆల్వాల్ చేరారు. జరిగిన విషయం అక్కడి వారు చెప్పారు. ఆ రోజు ఉదయం శ్రీ పార్థ స్నేహితుడు ఒకరు అటుగా వెళుతూ ఆల్వాల్లో ఒక అరుగు మీద సీతమ్మ గారిని చూశాడట. అతను సీతమ్మ గారిని గుర్తుపట్టాడు. ఆ స్నేహితుడు సీతమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు ఇక్కడున్నారేమిటి, ఇంటికి పోదాను రండి అన్నాడట. ఆమె అందుకు అంగీకరించక తనను జిల్లెలముడి అమ్మ అక్కడ కూర్చోమన్నదని, పార్థు వచ్చే వరకు ఎక్కడకు వెళ్ళవద్దన్నదని అన్నదట. అతనికి సీతమ్మగారి మానసిక స్థితి తెలిసినందువలన నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. అమ్మగారు పార్థుగారే మిమ్మల్ని తీసుకొని రమ్మనమని నన్ను పంపించారు అని చెప్పాడు. సీతమ్మగారు వెంటనే అతనిని అనుసరించింది. ఇంట్లో అందరి ఆనందానికి అవధులు లేవు. అమ్మ కరుణకు అందరూ చేతులెత్తి నమస్కరించారు. అమ్మ రక్షించిన విధానానికి అచ్చెరు పొందారు. అమ్మ రక్షణ విధానానికి మంత్రముగ్ధులైనారు. లాలన్నయ్య గుర్తు చేశారు మరో సంఘటన. అమ్మ లోకానికంతటికీ మాతృమూర్తి. అమ్మతనమే రూపుదాల్చిందా అన్నట్లు అమ్మ తన బిడ్డలందరినీ ఒక్కొక్కరిగా దగ్గరకు తీసేది. ఎవరికి వారు అమ్మకు నేనే ఎక్కువ అనుకునేటట్లుగా వాత్సల్యాన్ని పంచేది. వారి అవసరాలన్నీ అమ్మ అంతగా పట్టించుకునేది. ఒకసారి బాపట్లలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ బాపట్లలో నివాసం ఉంటున్న శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య గారింటికి లాలన్నయ్య వెళ్ళటం జరిగింది. దురదృష్టవశాత్తు అన్నయ్య అనారోగ్యం పాలైనాడు. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. అన్నయ్యకు స్వస్థత చేకూరలేదు. రవన్నయ్య ఎంతో శ్రద్ధతో స్థానిక వైద్యుల సహాయంతో వైద్యం చేయిస్తున్నా ప్రయోజనం కనిపించలేదు. ఇదిలా ఉంటే అక్కడ జిల్లెలముడిలో అమ్మ లాలన్నయ్య కోసం అడగడం ప్రారంభించింది. బాపట్ల వెళ్ళాడన్నారు. ఇది వారికి మామూలే కనుక అమ్మ కూడా అలాగే అనుకున్నది. అనారోగ్య విషయం అమ్మకు తెలియచేయలేదు. మరో రోజు గడిచింది. వైద్యులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేదు. అమ్మ లాలన్నయ్య కోసం బాపట్ల రవన్నయ్య ఇంటికి వచ్చింది.
లాలన్నయ్య మంచానికి అతుక్కుపోయి ఉన్నాడు. అమ్మ అన్నయ్య అనారోగ్యం గురించి అక్కడే ఉన్న లక్ష్మీ నరసమ్మక్కయ్యను విచారించింది. అన్నీ తెలుసుకున్న అమ్మ, అసలు వీడు మూత్ర విసర్జన చేసి ఎంతకాలమైంది అని అడిగింది. అప్పుడు అక్కయ్య, అవునమ్మా, నీవంటే గుర్తొస్తున్నది, వీడు 3 రోజుల నుండి మంచం దిగలేదు అని విషయం తెలియజేసింది. అమ్మ వెంటనే అక్కయ్యకు సూచనలిచ్చి తగు కషాయం పెట్టించి అన్నయ్యకు తాగించింది. అరగంట తర్వాత అన్నయ్యకు మూత్ర విసర్జన జరిగింది. రోగం చేతితో తీసినట్లుగా మాయమైపోయింది. అమ్మ లాలన్నయ్యను జిల్లెలముడి తరలించి ప్రత్యేక నివాసంలో ఉంచి మహాశ్రద్ధగా పచ్చం చేయించింది. ఏమేమి తినాలో నిర్దేశించిన అమ్మ అవి ప్రత్యేకంగా వసుంధరక్కయ్య వాళ్ల చేత చేయించింది. అన్నయ్య తిరిగి ఆరోగ్యవంతుడయ్యే వరకు ఈ వ్యవహారం కొనసాగింది. అందరినీ, నిజానికి అన్ని జీవరాశులను అమ్మ ఇలాగే కనిపెట్టుకుని ఉన్నది. అందుకే అమ్మ సర్వజీవ శ్రేయోదాయిని. అమ్మను విశ్వాసంతో కొలిచే భాగ్యమే భాగ్యం. ఆ భాగ్యశాలి శ్రీ లాలన్నయ్య. జయ హో మాత.